దురంధర్ ద రివెంజ్. రణ్వీర్ సింగ్, సారా అర్జున్, అర్జున్ రాంపాల్ లీడ్స్ గా ఆదిత్య ధర్ డైరెక్షన్ లో వచ్చిన గ్యాంగ్స్టర్ స్పై డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, పాకిస్తాన్ అండర్‌వరల్డ్‌ని ఇన్ఫిల్ట్రేట్ చేసి తద్వారా వాళ్ళ టెర్రర్ నెట్వర్క్ ని నాశనం చేయాలనే లక్ష్యంతో మన ఇండియన్ ఏజెన్సీ స్పెషల్ గా ట్రైనింగ్ ఇచ్చి పాకిస్తాన్ పంపిన స్పై జస్కిరత్ సింగ్ అక్కడ హంజాగా పేరు మార్చుకొని రెహమాన్ డకైత్ అనే రూత్లెస్ గ్యాంగ్స్టర్ దగ్గర పనిలో చేరి చివరికి తన అడ్డు తొలగించుకొని ల్యారీకి కొత్త గ్యాంగ్ లీడర్ గా ఎదుగుతాడు. తర్వాత మెల్లిగా కరాచీని కూడా కంట్రోల్లోకి తెచ్చుకున్న హంజా పాకిస్తాన్ పాలిటిక్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలు పెడతాడు. దాంతో తనకి మేజర్ ఇక్బాల్ తో ఫ్రెండ్షిప్ తో పాటు ఐఎస్ఐ లోకి ఎంట్రీ కూడా దొరుకుతుంది. ఇక ప్రస్తుతం ముంబై అటాక్స్ ని మించి ఐఎస్ఐ ఇండియాలో దాడులు ప్లాన్ చేస్తుందని తెలుసుకున్న హంజా వాటిని ఆదిలోనే ఆపే ప్రోగ్రామ్ మొదలెడతాడు. ఈ ప్రాసెస్ లో తను ఎక్స్పెక్ట్ చేసిన ప్రాబ్లమ్స్ తో పాటు అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ కూడా వస్తాయి. తన రియల్ ఐడెంటిటీ రివీల్ అయ్యే పరిస్థితి వస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో మన హంజా ఏం చేశాడు, మన దేశం మీద ఐఎస్ఐ అటాక్స్ ఆపడానికి తను వేసిన ప్లాన్స్ ఏంటి, అసలు తన ఐడెంటిటీ రివీల్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది, చివరికి మన మీద పాకిస్తాన్ చేస్తున్న దాడులకు ప్రతీకగా హంజా అక్కడ ఎలాంటి రక్తపాతం సృష్టించాడనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా పర్లేదు, డీసెంట్ అనిపించింది. మరీ పెట్టుకున్న అంచనాలు అయితే రీచ్ అవ్వలేదు, కానీ ఉన్నంతలో డీసెంట్ అనిపించింది. అంటే ఫస్ట్ పార్ట్ అంతా ఎంగేజింగ్ గా, థ్రిల్లింగ్ గా, గూస్ బంప్స్ తెప్పించేలా అయితే ఇది లేదనే చెప్పాలి. ఫస్ట్ పార్ట్ కి 3.5 గంట రన్ టైం అయినా ఎక్కువ అనిపించలేదు, కానీ దీనికి మాత్రం 3 గంటల 50 నిమిషాలంటే చాలా ఎక్కువ అనిపించింది. అనవసరపు సీన్స్, అవసరానికి మించి సాగే సీన్స్, లెక్కకు మించిన స్లో మోషన్ షాట్స్ కొద్ది వరకు సహనానికి పరీక్ష పెట్టాయి. సినిమా స్క్రీన్ ప్లే చాలా వరకు ఫ్లాట్ గానే సాగుతుంది. మధ్యలో కొన్ని కొన్ని ఎంగేజింగ్ మూమెంట్స్, మంచి ఫైట్లు, 1-2 రివ్యూలు ఫ్యాంటాస్టిక్ అనిపిస్తాయి. బట్ మిగిలిన సినిమా అంతా ఏదో సాగుతుందనే ఫీలే కలుగుతుంది. భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న హంజా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా సింపుల్ గా తేల్చిపారేశారు. ఇక్కడ వచ్చే యాక్షన్ ఎపిసోడ్ అయితే అద్దరిపోద్ది, గానీ కథ మాత్రం ఎన్నోసార్లు చూసినట్టే ఉంటది. జస్కిరత్ బ్యాక్ స్టోరీ ఎమోషనల్ గా అంత స్ట్రాంగ్ గా అయితే అనిపించలేదు. ఇక ఫస్ట్ పార్ట్ లో గ్యాంగ్స్టర్ గా హంజా ఎదుగుదలని చాలా ఎంగేజింగ్ గా, రియలిస్టిక్ గా చూపించిన దర్శకుడు ఇక్కడ మాత్రం తన ఎదుగుదలను ఎక్కువగా మాంటాజీలుగా పరిమితం చేశాడు. ప్రతి 10 నిమిషాలకోసారి బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వేయటం, మనోడో 10 మందిని లేపేయటం, తన పొజిషన్ పెరగటం, ఇదే రిపీట్ అవుతా ఉంటది. ఇక ఈ సినిమాలో ఇంకో అతిపెద్ద మైనస్ అంటే, ఫస్ట్ పార్ట్ లో రెహమాన్ డకైత్ లాగా ఇక్కడ బలమైన ప్రత్యర్థి ఎవరూ లేకపోవటమే. అంటే ఇక్కడ మేజర్ ఇక్బాల్ ఉన్నా తను ఈసారి మరీ అంత క్రూరంగా గానీ, పవర్ఫుల్ గా గానీ అనిపించలేదు. తన క్యారెక్టర్ ని కొద్ది వరకు ఎక్స్ప్లోర్ అయితే చేశారు, గానీ మరీ సాటిస్ఫైయింగ్ లెవెల్లో అయితే కాదు. తనకి హంజాకి మధ్య ఫేస్ ఆఫ్ కూడా అంతంత మాత్రంగానే అనిపించింది. అంటే ఫస్ట్ పార్ట్ లో ప్రతి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని బాగా హైలైట్ చేసిన దర్శకుడు ఇక్కడ మాత్రం ఎక్కువగా హంజా క్యారెక్టర్ మీద ఫోకస్ చేశాడు. మిగిలిన క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఉన్నా మరీ ఇంతకు ముందున్నంత అయితే కాదు. ఎక్కువగా హంజా వన్ మ్యాన్ షోనే నడుస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, జస్కిరత్ గా హంజాగా రణ్వీర్ సింగ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. దాదాపుగా సినిమా మొత్తాన్ని ముందుండి తనే నడిపించాడు. ఎమోషనల్ మూమెంట్స్ లో, అగ్రెసివ్ మూమెంట్స్ లో, యాక్షన్ సీక్వెన్సెస్ లో అద్దరు కొట్టేశాడు. ఇక ఎలీనాగా సారా అర్జున్ ఈసారి లిమిటెడ్ రోలే. సెకండ్ హాఫ్ లో తనకి రణ్వీర్ సింగ్ కి మధ్య ఒక మంచి సీన్ ఉంటది. ఆ సీన్ లో తప్ప పర్ఫార్మెన్స్ పరంగా తనకి ఇంకా సినిమాలో పెద్దగా చేయడానికి అయితే ఏమీ లేదు. ఇక ఇక్బాల్ గా అర్జున్ రాంపాల్ కూడా మెప్పించగా, మినిస్టర్ గా రాకేష్ బేడి కామెడీ టైమింగ్ తో మెప్పించారు. ఆయన క్యారెక్టర్ కి ఇచ్చిన ట్విస్ట్ థియేటర్ లో విజిల్స్ వేయించింది. ఇక సంజయ్ దత్, మాధవన్ తదితరులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ గా సినిమా స్ట్రాంగ్ గానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ ఉండగా సినిమాటోగ్రఫీ అద్దరిపోయింది. సినిమాలో కొన్ని విజువల్స్ వావ్ అనిపించాయి. ఇక పాటలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద నాకు కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. సాంగ్స్ ఏమో జస్ట్ ఓకే అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని చోట్ల చాలా ర్యాండమ్ గా అనిపించింది. ఇలాంటి ర్యాండమ్ అన్ఎక్స్పెక్టెడ్ చాయిసెస్ ఫస్ట్ పార్ట్ లో కూడా ఉన్నా అక్కడ సరిపోయింది, కానీ ఇక్కడ మాత్రం ఆడుగానే అనిపించింది. ఇక విఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ వర్క్ బానే ఉండగా, ఎడిటింగ్ మాత్రం చాలా బెటర్ ఉండాల్సింది. ఈజీగా 1.5 గంట లేపేయచ్చు. 2.5 గంట చాలు ఈ సినిమాకి రన్ టైమ్. ఇక రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆదిత్య ధర్ విషయానికి వస్తే, ఆయన పనితనం పర్లేదు. దర్శకుడిగా తన విజన్ ఏంటి, పొలిటికల్ గా తన ఎజెండా ఏంటనేది మొహమాటం లేకుండా, రాజీ పడకుండా చెప్పడం మెచ్చుకోదగ్గ విషయమే అయినా, ప్రతిదానికి లిమిట్ ఉంటదనేది మాత్రం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ పార్ట్ ని మించి ఉండాలనే ఉద్దేశమో ఏమో ఇక్కడ ప్రతిదీ ఓవర్బోర్డ్ అయింది. రన్ టైం ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువ, హింస ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువ, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి సపోర్ట్ ఫస్ట్ దానికంటే ఎక్కువ, దేశభక్తి ఫస్ట్ దానికంటే ఎక్కువ. ఇవన్నీ కథలో భాగమై ఎక్కువైతే పర్లేదు, కానీ డోస్ పెంచితే క్వాలిటీ పెరిగిద్దని భ్రమపడితేనే తేడా కొట్టిద్ది. బట్ ఇవన్నీ ఇక్కడ వాంతులు విరోచనాలు అంత ఎక్కువైతే కాలేదు, కానీ కొంచెం ఇబ్బంది అయితే పెట్టాయి. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మరీ బీభత్సమైన అంచనాలు ఏమి పెట్టుకోకుండా వెళ్తే ఎంజాయ్ చేసి రావచ్చు. అది విషయం.